విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్స్యావతారంలో దర్శనమిచ్చిన శ్రీ శ్రీ జగన్నాథ స్వామి. తొలి రోజు స్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానాయకుడు వైఎస్. 75వ జయంతి వేడుకల నేపథ్యంలో ఘన నివాళులర్పించిన వైసీపీ శ్రేణుల వెల్లడి. విశాఖ రైల్వే జోన్ పనులను వెంటనే ప్రారంభించాలి. జోన్ కేటాయింపుతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమన్న సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింగారావు. ఇక వివరాలకు వెళ్తే శ్రీ 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 జగన్నాథ స్వామి మత్స్యావతారంలో నేడు భక్తులకు దర్శనమిచ్చారు. టర్నర్ చౌటరీ దగ్గర కొలువైన శ్రీ 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 జగన్నాథ స్వామి దశావతారాల్లో భాగంగా స్వామివారు నేడు మత్స్యావతారంలో అలంకరించబడి ప్రత్యేక పూజలను అందుకున్నారు. ఈ మేరకు ఉదయం 6 గంటల నుండి భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దొంగిలించబడిన వేదాలను తిరిగి పొందడానికి, ప్రపంచానికి సమతుల్యతను పునరుద్ధరించడానికి స్వామి మత్స్యావతారం ఎత్తారంటూ పండితులు తెలిపారు. నగరంలోని అర్బన్ బ్యాంకులో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సాహు, కార్యదర్శి సంపత్ ఇతర సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు దొండపర్తిలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బ్యాంకులో భాగస్వాములైన ఉద్యోగుల డిపాజిట్లు, లావాదేవీలపై పారదర్శకత కరువైందని వాపోయారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ బలపరిచిన అభ్యర్థులను ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఎన్నికల్లో ఎన్నుకోవాలని వారు పిలుపునిచ్చారు. తమ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచినట్లయితే ఉద్యోగుల పిల్లలకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని హామీనిచ్చారు. सभी मेरा कैडर बंधु सबको मेरा ओर से श्रमिक कांग्रेस का ओर से मैं आप लोग को नमस्कार करता हूं। बैंक जो है कोऑपरेटिव क्रेडिट सोसाइटी, ये हम लोग का अनडिवाइड रेलवे, साउथ ईस्टर्न रेलवे जब था उसी टाइम से चल के आ रहा है। करीब 1700 करोड़ रुपया का ट्रांजैक्शन ये बैंक का है। 1,73,000। तो जुलाई 11 तारीख 2021 में हम लोग का प्रेस कॉन्फ्रेंस किया खोर्धा रोड डिवीजन में, हेडक्वार्टर खोर्धा में। वहाँ हम लोग का घोटाला कैसा हुआ हम लोग को प्रेस वाला को बताया। बताने के बाद को लिख के दिया, रेलवे बोर्ड चेयरमैन को लिख के दिया। देने के बाद इंक्वायरी स्टार्ट हुआ। नहीं है 73 करोड़ से हम लोग पैसा शेयर होल्डर को नहीं बोला कि हम लोग को पैसा आपका दिया नहीं रखा है। क्या था मेरा पैसा मेरा पासबुक में रहना जरूरी है, कितना पैसा है मेरे को। ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అర్బన్ బ్యాంకులో జరుగుతున్న అవకతవకలను వెలికి తీసే క్రమంలో ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 24, 25వ తారీఖున అర్బన్ బ్యాంకులో ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఈ వాల్టేర్ డివిజన్లో 84 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ 84 కాన్స్టిట్యున్సీలకి ఎలక్షన్స్ కండక్ట్ చేసి డైరెక్టర్స్ని ఎన్నుకోవడం కోసం
ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి బ్యాంక్ నిర్ణయించడం జరిగింది. ఈ రోజున బ్యాంకు గత 30 సంవత్సరాల నుండి కబంధ హస్తాలతో ఉండి చాలా ఎంప్లాయీస్కి షేర్ హోల్డర్కి అన్యాయం చేస్తూ షేర్ హోల్డర్గా ఉన్న ఎంప్లాయీకి ఇవ్వాల్సిన ఏవైతే వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఉన్నాయో అవి ఇవ్వకుండా ఏదైతే బ్యాంకులో ఉన్న డబ్బుల్ని అక్రమంగా వాళ్ళు పక్కదారి పట్టిస్తూ ఎంప్లాయీకి ఏది రానియకుండా చేయటం జరిగింది. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడాలని, సమస్య పూర్వపరాలు తెలుసుకుని సరైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ఆదేశించారు. సంబంధిత విభాగాల పరిధిలో నమోదైన ఫిర్యాదులను పూర్తిగా పరిశీలించి అందులో 5 విభిన్నమైన అంశాలపై 5 అర్జీదారులకు ఫోన్ చేసి మాట్లాడాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. ఒక జిల్లా స్థాయి అధికారి అర్జీదారుతో మాట్లాడితే వారిలో తెలియని ధైర్యం కలుగుతుందని, తమపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. నిర్ణీత కాలంలో అర్జీదారుల సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపి వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన నైతిక బాధ్యత కూడా అందరిపై ఉందని తెలిపారు. వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఈ విషయాలను పేర్కొన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యను బట్టి ఆయా శాఖలకు సిఫార్సు చేశారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులను పిలిచి అర్జీని అందజేసి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ 3వ విశాఖ స్థాపన వేడుకలు ఆదివారం ఒక ప్రైవేట్ హోటల్లో అత్యంత సందడిగా నిర్వహించారు. 2024-25 అధ్యక్షుడిగా మహమ్మద్ యాసిన్, కార్యదర్శిగా చింతా నేతాజీ బాధ్యతలు చేపట్టిన ఈ వేడుకలో స్థాపన అధికారిగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ వ్యవహరించారు. విశాఖపట్నం ఎంపీ ఎంఎం శ్రీ భరత్ కూడా ముఖ్య అతిథిగా హాజరై జాన్సన్స్ కంట్రోల్స్ హిటాచి ఎయిర్ కండిషనింగ్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ వాసుదేవన్ గౌరవ అతిథిగా హాజరై స్థాపన వేడుకలో పలువురు రొటేరియన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎం భరత్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మరపురానివని కొనియాడారు. విశాఖలో రోటరీ క్లబ్ నిస్వార్థంగా చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ యాసిన్, చింతా నేతాజీ మాట్లాడుతూ ఇంతవరకు విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించిన పూర్వ అధ్యక్ష కార్యదర్శులు పి నాగరాజ్, బి శంకర్రావు, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సారథ్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఉన్నారు. ఈ నగరంలో ఉన్న సమస్యలు మీకు తెలుసు. కొన్ని సంస్థలు ఇట్లా లెవెన్షిల్ఫ్ లాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిని ఇంకా స్ట్రెంథెన్ చేసుకుందాము. బట్ బియాండ్ దట్ ఏంటంటే సివిక్ ఇష్యూస్ ఏమున్నాయి, వాటిలో ఏవి మనం తొందరగా సాల్వ్ చేయగలుగుతాము, ఏవి కష్టంతో సాల్వ్ చేయగలుగుతాం, తొందరగా సాల్వ్ చేయగలిగి తొందరగా చేద్దాం. మేము ప్రభుత్వంలో రావడం, మీరు ప్రెసిడెంట్ అవడం కోయిన్సైడ్ అయింది కాబట్టి మీ సంవత్సరంలో మనం ఏమి తొందరగా చేయగలుగుతాం అనేది మీరు కొంత ఆలోచించండి. బికాజ్ ప్రజాప్రతినిధుల వల్ల మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే టైం ఉండదు. మై ఓటర్ బేస్ ఇస్ 20 lakh people. 13.7 lakh people ఓట్ చేశారు. నేను ఇండివిజువల్ క్వైరీస్, ఇండివిజువల్ రిప్రజెంటేషన్స్ కలవాలి అంటే నాకు 5 సంవత్సరాలు సరిపోవు. ప్రభుత్వం కూడా అది గుర్తించింది ఇవాళ. దట్ ఇవాళ మిరకల్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. Because the context in 2014 is different from the context in 2024. So we have to, indaka Kishore garu oka manchi point annaru. Every year is like a link in the chain and we're only as strong as our weakest link. We want to do good. రోజు గ్రేటర్ విశాఖ ప్రెసిడెంట్గా నేను ఛార్జ్ తీసుకున్నాను. మా మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. మేము మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో అందరం కలిసి ఒక టీమ్గా ఈ సంవత్సరం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, కమ్యూనిటీ సర్వీసెస్ మరియు ఎడ్యుకేషన్ గురించి సేవ చేయడం గురించి మా టీం అందరితో కలిసి ప్లాన్ చేసి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఇన్స్టాలేషన్ ఫంక్షన్ జరిగిందండి. దానికి ప్రెసిడెంట్గా
యాసిన్ గారు, సెక్రటరీగా నేతాజీ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా శ్రీయుతులు కిషోర్ కుమార్ గారు, అలాగే వాసుదేవన్ గారు, ఎంపీ గారు భరత్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం సేవకు సంబంధించిన మా క్లబ్బు చేసే ప్రతి కార్యక్రమం కూడా సేవకు సంబంధించి ఉంటుందండి. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, లేకపోతే పోలియో ఎరాడికేషన్ కానీ, అలాగే లిటరసీ అవేర్నెస్ కానీ ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ప్రతి సంవత్సరం కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ మారటం అన్నది ఒక వరవడిగా వస్తుంది. ఈ సంవత్సరం, గత సంవత్సరం ప్రెసిడెంట్ నాగరాజ్ గారు, సెక్రటరీ శంకర్ గారు వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసిన సంవత్సరం ఇది. 24-25 గ్రేటర్ విశాఖ అని అంటారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగినందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం, చాలా ఆనందపడుతున్నాం, చాలా సంతోషం. పేదల పెన్నిదిగా మాజీ ముఖ్యమంత్రి మహానేత దివంగత నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఉత్సవాలను తీరంలోని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ తీరంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ తదితర సంక్షేమ పథకాలతో పేదలకు ఉచిత వైద్యం, విద్య అందుబాటులోకి తీసుకొచ్చిన మహానాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ఆయన బాటలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు పలు కార్యక్రమాలను చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. ఐటీ సెర్చ్ కానీ, హెల్త్ సిటీ కానీ ఇక్కడ ఏర్పడి విశాఖపట్నం ఎంత బాగా డెవలప్మెంట్ అయిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజున దేశానికి సంక్షేమము అనే పదానికి అర్థాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప దార్శనికుడు, గొప్ప మానవతావాది. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలకి భరోసా అంటే అర్థం శ్రీ రాజశేఖర రెడ్డి గారే. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది అన్నదాతలకి ఈ రోజున అన్న ప్రదాతగా ఈ రోజు నిలిచినటువంటి మహానుభావుడు. అలాగే విద్యా ప్రదాత, విద్య కోసం అణగారిన వర్గాలు అలమటిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి విద్యా ప్రదాతగా గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. అలాగే ఈ రోజున ప్రాణదాతగా కూడా అంబులెన్సులు, ఆరోగ్యశ్రీలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఎవరైతే జబ్బులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రాణ ప్రతిష్ఠ పోసి ప్రాణదాతగా నిలిచినటువంటి మహానుభావుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారు. పెద్దలు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శ్రేణులంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు, అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన విశాఖపట్నంలో కూడా వారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ పెద్దలు సుబ్బారెడ్డి గారు, పెద్దలు బాబురావు గారు, గౌరవ మేయర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు నివాళులు అర్పిస్తూ వారికి వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, వారు 5 సంవత్సరాలు 3 మాసాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎంత బలమైనటువంటి ముద్ర తెలుగు రాష్ట్ర ప్రజల్లో వేశారు అనేటువంటిది ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటిది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 సంవత్సరాల 3 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా
దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా 5 గొప్ప పథకాలు ఈ దేశంలో ఉండే తెలుగు రాష్ట్రాలకి ప్రజలకి అందించిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి. ఉచిత విద్యుత్తు, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం, పేదవారికి విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంటు, 108 ఈ 5 పథకాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేదానికోసం మొట్టమొదటగా దేశంలో మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించారు. కాబట్టే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చి పేదవాడికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము ఉచితంగా అందించే కార్యక్రమం. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్సీసీ భూములను దోచుకునేందుకు అవినీతి అధికారుల అండదండలతో తీవ్ర ప్రయత్నాలు చేశారని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ సాయికాంత్ వర్మ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ల ఒత్తిడికి లొంగి 100 కోట్ల మహాపాపానికి ఒడికట్టారని ఆరోపించారు. విశాఖ మధురవాడలో అత్యంత వివాదాస్పద ప్రాజెక్టు ఎన్సీసీ భూములను అధికార దుర్వినియోగంతో చేజిక్కించుకున్నారని వారి మీద విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు మురళి కేఎన్ఆర్బి బినామీలకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారంటూ విమర్శలు చేశారు. ఈ భూమిని 27 అక్టోబర్ 2021ని ఎన్సీసీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సరే, ఏ కారణంతో అయితే ఇచ్చారో భూమి, ఆ కారణంతో ఆ భూమిని వినియోగించుకోకపోగా కోర్టులను ఆశ్రయించడం, కోర్టులను ఆశ్రయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కమిటీలో పెట్టడం, వాళ్ళకి అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకోవడం, ఆ భూమిని కొట్టేల దుర్బుద్ధితో వాళ్ళన్నింటినీ ఆమోదించడం, ఆగమేఘాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అప్పుడు అధికారులు కూడా తొత్తులుగా వ్యవహరించడం అనేది సాగిన వైనం మనందరూ కూడా చూసాం. చేసుకున్న వెంటనే వీళ్ళు ఒక ప్రాజెక్ట్, హౌసింగ్ ప్రాజెక్టు 173 విల్లాలు, ఈ మొత్తం 97 ఎకరాల 30 సెంట్లలో 173 విల్లాలు, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్సు ప్లస్ ఒక క్లబ్ హౌసు ప్లస్ ఒక బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్సు, కమర్షియల్ ప్లాట్స్ 22, దాంట్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ 32. మొత్తం దీనికోసం జీవీఎంసీకి 19/12/2022లో ఎన్సీసీ వాళ్ళు ప్లాన్ అప్రూవల్ కోసం అప్లై చేశారు. అప్లై చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అసలు ఆ భూమి క్లాసిఫికేషను కొండపారం బొగ్గు ఏదైతే ఉందో ఆ క్లాసిఫికేషన్ ఇప్పటికీ కూడా మార్చలేదు. క్లాసిఫికేషన్ మారాలంటే ఏం చేయాలి? ఎన్సీసీ వాళ్ళు 3% నాలా కట్టాలి. అర్బన్ లిమిట్స్లో నాలా ఫీజు కట్టాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉందో, ప్రస్తుత రిజిస్టర్డ్ వాల్యూ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంకి 2024లో గజం 27,000 ఉంది. 27,000కి గాను మార్కెట్ వాల్యూకి 97 ఎకరాల 30 సెంట్లు, అంటే సుమారు 4,20,000 గజాలు పైగా భూమికి నాలా డబ్బులు రూపాయి కూడా కట్టలేదు. వీళ్ళు వ్యక్తిగత కార్యదర్శి ఉంటాడు. ఆ వ్యక్తిగత కార్యదర్శికి 4.5 ఎకరాలు ఇచ్చారండి గిఫ్ట్గా, వాళ్ళ బెనామీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఈ మొత్తం భూ వ్యవహారం అంతా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ సీనియర్ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జ్ఞానాపురం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, దక్షిణ వైసీపీ సీనియర్ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్
హాజరయ్యారు. వారి చేతుల మీదుగా కోడిగుడ్ల శ్రీధర్ ఏర్పాటు చేసిన 500 మంది పేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పాలనకు ఇప్పటికీ ప్రజలు జేజేలు పలకడం సంతోషమన్నారు. తక్కువ శాతం ఓట్లతో ఓడిపోయినప్పటికీ ప్రజల తరపున పోరాడేందుకు మహనీయుడు వైఎస్ఆర్ జయంతి నాందిగా ముందుకు వెళ్తామని వారంతా తెలిపారు. కోడిగుడ్ల శ్రీధర్ సేవల పట్ల అతిథులు కొనియాడారు. మరి వీళ్ళు చెప్తారని మరి ప్రజలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుతూ 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు జ్ఞానాపురంలో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో పథకాలు ఇచ్చారు. అయినా ఆయన కేవలం 40% ఓట్లు ఆయనకు వచ్చాయంటే ఇంకొక 5% 6% లోనే ఆయన మైనస్ అయిపోయారు. ఆయన ఓట్లు ఆయనకు వచ్చాయి. కాకపోతే ఓ 5 ఈయన మన చంద్రబాబు నాయుడు గారు ఏవో సిలిండర్స్ ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పారు. బట్టికి ఈ రోజు ఆయన దీంట్లోకి వచ్చారు. మరి చూద్దాం. 6 నెలల వరకు మేము కూడా ఏమనుకుంటా ప్రభుత్వం కొత్త ఏర్పాట్లు చేశారు. బట్టికి మేము కూడా వాళ్ళని ఏమను వచ్చాక మళ్ళీ 6 నెలల తర్వాత వీళ్ళు ఏం చేస్తారని తెలుసుకొని అప్పుడు మళ్ళీ మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు న్యాయం చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా 41వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ మరి మీ వార్డులో కార్పొరేటర్ గా గెలిచిన పూర్ణిమ శ్రీధర్ మీకు కనిచనల్లో మీకు అందుబాటులో ఉండే విధంగా మరి శ్రీధరు చేసే కార్పొరేటర్ అయిన కూడా మీ సేవలు అందించే విధంగా ఉంటున్నారు. అంటే ఈ రోజు మీరు మరి ఇక్కడికి పిలిచి నేను కోలాగురులని నేను అలాగే ద్రోణవరాజు శ్రీనివాసు తనయుడు శ్రీనివాసు అనే ఆయన మరి మమ్మల్ని పిలిచి ఇక్కడ మీ అందరి ముందులో రాజశేఖర రెడ్డి గారు మరి 75 సంవత్సరాలు ఆయన పుట్టి మరి ఆయన చనిపోయి ఇంచుమించు 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో ఆయన ఒక 110 అంటే 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఆయన పరిపాలన మీ అందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరి మీ పిల్లలు చదివించండి దానికి అయ్యే ఖర్చు నేను పెడతాననే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో చేశారు. ఆరోగ్యశ్రీ మీకు ఎంత ఆపరేషన్ అయినా గుండె ఆపరేషన్ అయినా ఏ ఆపరేషన్ కనుక దానికి అయ్యే ఖర్చు నేను పెడతానని రాజశేఖర రెడ్డి గారు ఒక అభయాస్తంగా ఇచ్చి మన పిల్లలు చదువే కాకుండా మన ఆరోగ్య విషయంలో కూడా ఏ విధంగా చేసి ప్రజల్లో అనేక మన్ననలు పొంది రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అయినా ఈ రోజుకి మర్చిపోకుండా ఆయన పుట్టినరోజు 41వ వార్డులో శ్రీధర్ పూర్ణిమ వాళ్ళు కార్పొరేటర్గా పిలిచి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేయడం మరి అలాంటి పరిపాలన మళ్ళీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ చూశారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద మైనార్టీ విద్యార్థులకు విద్యా ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యక్షులు సిన్కా తెలిపారు. ఈ మేరకు దొండపర్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సిన్కా గ్రాండ్లో ఉచితంగా పిల్లల పుస్తకాలు పంపిణీ చేస్తున్నామండి. ఈరోజు మా కమిటీ అందరూ కలిసి ఈరోజు పేరున అందరూ కలిసి ఈరోజు ఈ బుక్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా పేదమ్మలకి పెళ్ళిళ్ళు కానీ పేదమ్మలకి మ్యాచింగ్లు కానీ కట్న పౌరాలు కానీ బుక్స్ పంపిణీ కానీ ఇలా ఎన్నో చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మా కమిటీ వారు అందరూ కలిసి ఒక తీర్మానించి ముస్లింలకి పిల్లలకి ఉచితంగా సుమారు ఒక 500 మంది బుక్స్ పంచాలని ఉద్దేశంతో ఇవాళ ఈ బుక్స్ అన్నీ పంచుతున్నామండి. దానికి మాకు మా టీం అంతా సహకరించారు. మాకు మన మునీర్ ఖాన్ కానీ మా నామదాలి గారు కానీ
మన మునీర్ కానీ అందరూ పేరు పేరున చెప్పుకుంటూ చాలామంది వచ్చారు. అందరూ కూడా మాకు సహకరించి ఈరోజు మా టీంని ముందుకి పంపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము ఇలాంటి ప్రోగ్రాలు చేయగలుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచింది వాళ్ళకి ఇచ్చి మేము ఈ పంపిణీ బుక్స్ పంపిణీ అని ఎలాగా ముస్లింలకి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుకు వస్తున్నాం. మా చేత ఈ ప్రజలు కూడా మీరు చెయ్యండి, మేము మీకు సహకరిస్తాం అని ప్రతి ఒక్కరు చెప్తూ ఈరోజు మాకు ఈ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వారితో సంబంధం పెట్టుకొని ఈరోజు ఎంతో ఘనంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి ఇంకా ముందు కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఉద్దేశం ఉంది. దయవుంచి మాకు మీ సహకారం అందరూ ఉంటే తప్పకుండా చేస్తామని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఇలా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అంటే విశాఖపట్నంలో మంచి కార్యక్రమాలు చేయడంలో ముందు ఉండే ఒక సంస్థ ఇది. ముఖ్యంగా ఈ సంస్థలో ఉన్న కమిటీ మెంబర్స్ అంతా సమాజంలో ముస్లింలు ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నారో అలాగే వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడాలనే ఆలోచనతో వాళ్ళకి తోచినట్టు వాళ్ళకి దేవుడిచ్చిన దాంట్లో సహాయపడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న కమిటీ వాళ్ళందరికీ అటు సింగాబాయికి కానీ మునీర్ గారికి కానీ అలీ గారికి కానీ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తర దక్షిణ కోస్తాలలో అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి రుతుపవనాల కదలికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని వెల్లడించారు. ఈ మేరకు విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలలో రానున్న 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందన్నారు. గడిచిన 24 గంటల్లో అక్కడక్కడ చెదురుమదురు జల్లులతో పాటు ఒక మోస్తరు వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అదన్నది కండిషన్స్ ఫేవరబుల్గా మారుతున్నాయి మనకి బాగా. నెక్స్ట్ కమింగ్ డేస్లో గుడ్ రైన్స్ వచ్చేట్టు. ఓకే, ఇప్పుడు గడిచిన 24 గంటల వరకు కనుక పరిస్థితి చూస్తే రాష్ట్రంలో పర్టికులర్లీ మన కోస్తా జిల్లాల్లో ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం ఒక మోస్తరుగా ఉంది. అది ప్రస్తుతం కండిషన్స్ ఫేవరబుల్గా మారుతున్నాయి మనకి. ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి ఆనుకున్నటువంటి నార్త్ వెస్ట్ బే అంటే వాయు బంగాళాఖాతం ఈ మధ్యన ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రకి సమీపంలో ఉపరితల అవతరాలు 3.1 నుంచి 7.6 కిలోమీటర్స్ హైట్ వరకు కూడా విస్తరించున్నాయి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ మాన్సూన్కి ఇంపార్టెంట్ పారామీటర్ అయినటువంటి మాన్సూన్ ట్రఫ్ కూడా ఇటు రాజస్థాన్ నుంచి సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు ఉత్తరాంధ్ర మీదుగా కూడా మీదుగా కూడా ఏర్పడి ఉంది. అలాగే నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయినటువంటి షియర్ జోన్ అని చెప్పుకుంటాం, అది కూడా ఉత్తరాంధ్ర మీదుగా కూడా వెళ్తోంది. ఈ 3 కండిషన్స్ కూడా ఫేవరబుల్గా ఉండటం వల్ల రానున్నటువంటి రోజుల్లో మనకి రైన్ఫాల్ యాక్టివిటీ ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో కానీ పెరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ గడిచినటువంటి 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే పాడేరు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటిది పాడేరులో 4 సెంటీమీటర్లు, అలాగే నెక్స్ట్ బాపట్ల జిల్లాలోని అద్దంకిలో అయితే 3 సెంటీమీటర్స్, నెక్స్ట్ విజయనగరం జిల్లా మెంటాడులో అయితే 3 సెంటీమీటర్స్, ఇలాగా కొన్ని చోట్ల
ఒక మాసం వర్షపాతం నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా రానున్న 24 గంటల్లో విశాఖకి దగ్గరలో ఉన్నటువంటి ఈ జిల్లాలైనటువంటి అల్లూరు సీతారామరాజు, నెక్స్ట్ అనకాపల్లి, విశాఖపట్నం, ఈ 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అదర్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి పార్తీపురమన్యం, విజయనగరం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ప్రస్తుతానికి మత్స్యకారులకి ప్రత్యేకించి సూచన లేదు. ఒక 2-3 రోజుల వరకు కూడా బాగానే ఉండొచ్చు. విశాఖ రైల్వే జోన్ పనులు వెంటనే ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి విశాఖకు రైల్వే జోన్ కేటాయించామని కేంద్ర ప్రభుత్వం పదే ప్రకటనలు చేసిందని, కానీ పనులు మాత్రం అంగుళం కూడా ప్రారంభం కాకుండా ఓఎస్టీని నియమించారని తెలిపారు. కానీ అసలు రైల్వే జోన్ పనులు చేయించే జనరల్ మేనేజర్ని నేటికి నియమించలేదని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదని బీజేపీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం 6లో వద్ద స్థలం కేటాయించామని గత ప్రభుత్వ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించారన్నారు. అభివృద్ధికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. విశాఖ రోడ్డు, రైల్వే, విమాన కూడలుగా ఉండడమే విశాఖ అభివృద్ధికి మూలం. అందులో రైల్వేకి సంబంధించినటువంటి జోన్ లేనందువల్ల ప్రతి నిర్ణయాలు చేయడానికి జోనల్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి వస్తుంది. అందుకని రైల్వే జోన్ మన విభజన చట్టంలో కూడా ఉంది. రైల్వే జోన్ అనేది హక్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు. దీన్ని కేంద్రం కూడా ఆమోదించామని 2017లో ప్రకటించారు. 2018 మోడీ గారు విశాఖలో వచ్చిన సందర్భంలో మరింత స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ సుమారుగా 4 ఏళ్లు దాటినా ఎందుకు కనీసమైన పని కూడా ప్రారంభించాల. ఓనమాలంటామే పనులు అనేటువంటిది నామమాత్రం కూడా ఏమీ ప్రారంభించాల. ఒక్క అంగుళం కూడా ఓఎస్టీ మాత్రం ఉన్నారు. పనులు చేయించేది ఎవరనంటే జనరల్ మేనేజర్. ఆపరేషన్స్ పనులు చేయించాల్సినటువంటి జనరల్ మేనేజర్నే నియమించాల, పనులు ప్రారంభించాల. అలాగే విచిత్రంగా ఏంటంటే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇవ్వలేదు, అందుకని మేము పనులు ప్రారంభించలేదని బీజేపీ నాయకులు ఇక్కడ వాదించారు. రైల్వే మంత్రి ఎవరు చెప్పలే. కానీ ఇక్కడ నాయకులు వాదించింది ఏమంటే ఆర్లోలో సరైన స్థలం చూపించలేదని చెప్పారు. కానీ మొదటి ప్రాజెక్టు రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా రాసింది, విశాఖ నగరం నడిబొడ్డులోని 25 ఎకరాల రైల్వేకి సొంత స్థలం ఉంది, ఇక్కడే మేము జోన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఓఎస్టీ ప్రకటించారు. డ్రాఫ్ట్ రిపోర్ట్లో ఉంది స్పష్టంగా. అలాగే ఇది అందరికీ కూడా అనుకూలమైనటువంటి ప్రదేశం. అందుకని ఈ రోజు ఉన్నటువంటి క్వార్టర్స్ ఎవరు మనుషులు లేరు, క్వార్టర్లన్నీ కొట్టేపోతున్నారు. ఈ క్వార్టర్లు కొట్టేసి అమ్ముకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మత్స్యావతారంలో దర్శనమిచ్చిన శ్రీ శ్రీ జగన్నాథ స్వామి. తొలి రోజు స్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానాయకుడు వైఎస్. 75వ జయంతి వేడుకల నేపథ్యంలో ఘన నివాళులర్పించిన వైసీపీ శ్రేణుల వెల్లడి. విశాఖ రైల్వే జోన్ పనులను వెంటనే ప్రారంభించాలి, జోన్ కేటాయింపుతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమన్న సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింహారావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.